హెబ్రీ పత్రిక 11వ వచనం చదివితే, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. ఆమె వయస్సు గతించినదైనప్పటికీ నమ్మడం మొదలుపెట్టిందంట. ఏమని నమ్మడం మొదలుపెట్టింది? నా భర్తకు నాకు వాగ్దానం చేశాడు, నాకు ఒక కుమారుణ్ణి ఇస్తానన్నాడు. ఆ కుమారునిలో నుంచి ఆకాశ నక్షత్రముల వలె ఆ యొక్క జనాలు వస్తారన్నాడు. సముద్ర తీరమందల ఇస్రాయేలుల వలె జనాలు వస్తారన్నాడు. ఆయన మాట ఇచ్చాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన మనుషుడు కాదు. ఆయన మనుషుని వలె బొంకేవాడు కాదు. మనుషుల వలె అబద్ధమాడేవాడు కాదు. ఆయన మాట తప్పనివాడు. ఆయన నమ్మదగినవాడు అని ఎప్పుడైతే ఈమె ధ్యానించడం మొదలుపెట్టిందో, ఆమె విశ్వాసాన్ని దేవుని నమ్మకత్వం మీద ఆధారపడి కట్టుకోవడం మొదలుపెట్టిందో, అప్పుడు ఆమె శక్తి పొందుకుందంట. ఆమె వయస్సు గతించిపోయినా, ఆమె యొక్క శరీరం మృతతుల్యం అయిపోయిందైనా, ఆమె యొక్క వయసు గతించిపోయినా, ఆమె స్త్రీధర్మం ఉడిగిపోయినా మళ్ళీ శక్తి పొందుకుందంట. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? ఇక్కడ ఏమని రాయబడిందంటే చూడండి, 11వ వచనంలో, ఆమె నమ్మదగిన దేవుడని ఎప్పుడైతే ఎంచుకుందో, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎప్పుడైతే ఆమె ఆలోచించడం మొదలుపెట్టిందో, విశ్వసించడం మొదలుపెట్టిందో, వయస్సు గతించినదైనప్పటికీ ఆమె ఏం చేసిందండి? శక్తి పొందుకుంది. గర్భము ధరించుటకు శక్తి పొందుకుంది. ఈరోజు మీ జీవితంలో ఎంత ఆలస్యమైనా, ఎంత మీరు లోతట్టులోనికి దిగజారిపోయినా, మీ కుటుంబం ఎంత చెదిరిపోయినా, మీ పరిస్థితులు ఎంత తారుమారైనా, నమ్మదగిన దేవుడు నన్ను కడతాడు, నన్ను లేవనెత్తుతాడు, ఆయన వాగ్దానాలన్నీ నా జీవితంలో నెరవేరుస్తాడని నువ్వు ఎప్పుడైతే ఆయనను మంచి దృష్టితో చూడడం మొదలు పెడతావో, ఇమ్మీడియట్గా దేవుని కార్యాలని జీవితంలో జరగడం చూస్తావు. నువ్వు ఆ శక్తి పొందుకుంటావు. దేవుని యొక్క సీడ్, ఆ నమ్మకత్వమైనటువంటి ఆ వాక్యము నీ జీవితంలో పని చేయడానికి శరీర రూపాన్ని ధరించుకుంటుంది. యు ఆర్ ద గ్రౌండ్ టు గ్రో ద వర్డ్ ఆఫ్ గాడ్. నీవే దేవుని యొక్క వాక్యము నిజ స్వరూపము దాల్చడానికి ఒక నేలగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. అబ్రహాము, శారాలు దేవుని వాక్యము తమ జీవితంలో మొలకెత్తడానికి, దేవుని వాక్యము శరీర రూపాన్ని దాల్చడానికి, ఆయన నమ్మకత్వం మరొకసారి రుజువు చేయడానికి వాళ్ళ యొక్క హృదయాన్ని ఒక నేలగా మార్చేశారు. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా మీ హృదయాన్ని ఆయనకు నేలగా ఇస్తే, ఆయన నీ జీవితంలో తన వాగ్దానాల్ని ఒక మొలకగా మొలిపిస్తాడు, దాన్ని ఫలింపజేస్తాడు, అది శరీర రూపాన్ని ధరించుకునేటట్టుగా చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుడు మాట తప్పడు, ఆయన అబద్ధం ఆడడు. కాబట్టి ఆయన మీద ఈరోజు మనం విశ్వాసం ఉంచుదాం. ఆయన తట్టు మనం చూద్దాం. ఆయన తట్టు చూస్తే మనకు వెలుగు కలుగుతుంది. ఆయన తట్టు చూస్తే మనము లజ్జింపబడము, సిగ్గుపడము. ఆయన తట్టు చూస్తే మన నిరీక్షణ ఎప్పటికి కూడా నశించదు.